హలో గైస్, వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. అండ్ మన టుడే టాపిక్ వచ్చేసి వాట్ డైరెక్టర్ మురుగదాసు గారు ఈజ్ మీన్ టు సే. అసలు డైరెక్టర్ మురుగదాసు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మురుగదాస్ మనకు ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే సినిమాలు గజినీ, సెవెంత్ సెన్స్, తుపాకీ అండ్ స్టాలిన్ మన తెలుగులో అయితే. ఈయన చెప్పాలంటే మంచి డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హోల్ ఇండియా ఆల్సో. మంచి డైరెక్టర్ ఈయన. అయితే ఈయన లాస్ట్ ఫిలిం ఏంటో మనకు తెలుసు, సికిందర్, సల్మాన్ ఖాన్ గారితో తీశారు. అది ఎంత పెద్ద రాడో చెప్పనవసరం లేదు. అండ్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరో ఇన్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ శివకార్తికేయన్ గారితో మదరాసి అనే సినిమాతో వస్తున్నారు. ఓకే, అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అవన్నీ పక్కన పెడితే, బట్ లెట్స్ హోప్ ఫర్ బిగ్గెస్ట్ హిట్. మంచి హిట్ అవుతుందని మనం హోప్ చేద్దాం. సో ఇదే మదరాసి సినిమా ప్రమోషన్స్లో భాగంగా మొన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు, తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ 1000 కోట్ల సినిమా చేయలేకపోతుంది ఎందుకు, వేర్ తెలుగు, హిందీ అండ్ కన్నడ హ్యాస్ దోస్, ఎందుకు అని అడిగితే ఈయన దానికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఏవైతే 1000 కోట్లు సినిమాలు, ఏవైతే 1000 కోట్లు చేసిన సినిమాలు అండ్ సినిమా ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఎంటర్టైన్మెంట్ స్టాండ్ పాయింట్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ మా తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పారు. అసలు ఏమైనా మాటలేనండి ఇవి? అసలు మీరు మాట్లాడాల్సిన మాటలేనండి ఇవి? ఎక్కడండి మీ సినిమాలు ఎక్కడండి? గట్టిగా మాట్లాడితే మీరు తీసేదే మాఫియా, డ్రగ్స్ అండ్ యాసిడ్స్ పైన. మీరా మాట్లాడేది మళ్ళీ ఈ ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ అనేది? మన దగ్గర అంటే తెలుగులో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడైనా కానీ, టీజర్ వచ్చినప్పుడైనా కానీ, ట్రైలర్ వచ్చినప్పుడైనా కానీ మనకు అనిపిస్తుంది, అరే ఈ సినిమా ఒక 1000 కోట్లు చేస్తుందిరా అని చెప్పేసి. అలాంటి సినిమాలలో ముందు వరుసలో ఉండే సినిమా బాహుబలి 2, RRR, కల్కి అండ్ పుష్ప. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో హిందీలో పఠాన్, జవాన్, దంగల్ అండ్ కన్నడలో KGF 2 అండ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయే కాంతారా 2 పైన కూడా మంచి హోప్స్ ఉన్నాయండి. సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి, వీళ్ళ తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. జైలర్, లియో, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ అండ్ మొన్న రిలీజ్ అయిన కూలీ. వీళ్ళు ఈ సినిమాల పైన హోప్స్ పెట్టుకున్నారు, మనకు కూడా ఒక 1000 కోట్ల సినిమా రాబోతుంది అని. మీరు హోప్స్ పెట్టుకున్న 5 సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో 4 సినిమాలు లియో, విక్రమ్, కూలీ అండ్ జైలర్. ఈ 4 సినిమాలు మాఫియా, డ్రగ్స్ వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది కదండి. మీరు హోప్స్ పెట్టుకున్న 4 సినిమాలు వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ మాట్లాడడం ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ అని. ఎవరు అడిగారండి మిమ్మల్ని ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్? మేము అడిగామా సార్ మాకు మీ తమిళ ఇండస్ట్రీ నుండి ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ని ఇవ్వండి సార్ అని చెప్పేసి? ఏం మాట్లాడతారు సార్ అసలు మీరు? కనీసం మీరు ఒక మంచి డైరెక్టర్ సార్, మీకు ఒక స్థానం ఉంది ఫిలిం ఇండస్ట్రీలో. ఏదైనా మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. మిమ్మల్ని అడిగింది, అరే 1000 crores సినిమా తీయండి రా బాబు అంటే ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ అని చెప్పేసి ఏదో సొల్లు మాట్లాడతారేంటండి? తీయండి, 1000 crores సినిమా తీసి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకండి సినిమా తీయండి అంటే ఏదో మాట్లాడతారు? ఇది కరెక్ట్ కాదండి మురుగదాస్ గారు. మీరు ఏదన్నా ఉంటే సినిమా తీసి మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటాం.
మీరు ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ యూజ్ చేస్తున్నారా లేకపోతే ఎంటర్టైన్మెంట్ స్టాండ్ పాయింట్ యూజ్ చేస్తున్నారా అని. అసలు ఎవరు అడిగారండి మిమ్మల్ని ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ యూజ్ చేయమని, ప్రొవైడ్ చేయమని ఎవరు అడిగారు? ఇదే ఎడ్యుకేషనల్ కావాలంటే, ఇదే ఎడ్యుకేషన్ కావాలంటే కాలేజెస్కో స్కూల్స్కో వెళ్ళిపోతారు కదా. అరే బాబు మీరు ఎవరు వెళ్ళకండి రా, స్కూల్కి కాలేజెస్కి వెళ్ళకండి, అందరూ వచ్చి తమిళ సినిమాలు చూడండి, వీళ్ళు ఎడ్యుకేషనల్ ప్రొవైడ్ చేస్తున్నారంట కదా. ఏంటి సార్ మీరు కూడా? ఇదైతే తరీకా కాదండి, మాట్లాడే తరీకా ఇదైతే కాదండి. దిస్ ఈస్ నాట్ ద వే యూ షుడ్ టాక్. మీరు ఒక మంచి పొజిషన్లో ఉండి అసలు ఏమన్నారు సార్ మిమ్మల్ని? అంటే మిగతా అన్ని మాత్రం సార్ అసలు సినిమా తీసేదే ఎంటర్టైన్మెంట్ కోసం అండి. చదువుకోవాలి అనుకునేవాడు ఏ ఒక్కడు కూడా సినిమాలకు రాడు. చదువుకోవాలనుకునేవాడు ప్రతి ఒక్కడు కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తారు. ఇండియా ప్రొవైడ్ చేస్తుంది, మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ పోయాయి, అవి పక్కన పెట్టండి. మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ ప్రొవైడ్ చేసి మంచి ఎడ్యుకేషన్ని కూడా ఇస్తున్నాయి ఇండియా. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఎడ్యుకేషన్ కావాలంటే, మన సినిమాలకు రారు వాళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడండి. మీరు కూడా మంచి డైరెక్టరే కదా, మీరు తీయండి 1000 కోట్ల సినిమా. మీ దగ్గర స్టార్స్ లేరా? ఎందుకు లేరు స్టార్స్? పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, పేర్లు అనవసరం. ఇప్పుడు స్టార్స్, ఒక స్టార్ పేరు చెప్తే ఇంకో స్టార్డమ్కి కోపం, ఒక స్టార్డమ్ పేరు చెప్తే ఇంకో స్టార్డమ్కి కోపం. సో పేర్లు అనవసరం అండి. మీ దగ్గర కూడా ఉన్నారు మంచి మంచి డైరెక్టర్స్, మంచి మంచి హీరోస్, స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ మీ దగ్గర కూడా ఉన్నారు. తీయండి, మీరు 1000 కోట్ల సినిమా తీసి మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటాం మేము కూడా. ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారని నేను ఒప్పుకుంటా. మరి ఎక్కడ పోతుందా అంటే, నాకు తెలిసినంత మట్టుకైతే స్టోరీ అండి. మీ దగ్గర స్టోరీస్తో రారు మీరు స్టోరీస్తో రావడం ఎప్పుడో మానేశారు. ఎంతసేపు ఉన్న మూమెంట్స్, ఎలివేషన్స్, ఇంకొకటేమో అనిరుద్ధ్ గారి మ్యూజిక్. అరే పాపం అండి, ఆయన కూడా అసలు ఆయన ఎంత ఇస్తాడు? ఆయన కూడా ఎంత మ్యూజిక్ ఇస్తాడు, ఎన్ని సినిమాలకన్నా లేపుతాడు. ఇది ఇప్పుడు నేను కాదండి చెప్పడం, జైలర్ సినిమా అప్పుడు స్వయంగా ఇండియాలో ఒకరే మనకి సూపర్ స్టార్, ఆ ఒక్కరే సూపర్ స్టార్ చెప్పారు, రజనీకాంత్ గారే చెప్పారు, ఈ సినిమా అనిరుద్ధ్ గారు లేకపోతే ఫ్లాప్ అని. నిజంగా జైలర్ సినిమా అప్పుడు డైరెక్టర్ గారు కథతోనే వస్తే ఆయన మాట అనకపోయేవారు. అది ఆయనకు కూడా తెలుసు ఈ సినిమాలో కథ లేదు అని. కానీ అనిరుద్ధ్ గారే ఆ సినిమాని లేపారు. అసలు గట్టిగా మాట్లాడితే ఎంతో కొంత మీ పోయే సినిమాలన్నింటికి తీసుకొచ్చేదే ఆయనే మీకు మ్యూజిక్ ఇచ్చి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి, మంచి మంచి సాంగ్స్ ఇచ్చి తీసుకొస్తున్నారు, హిట్ చేపిస్తున్నారు కనీసం. సో ఇది కాదండి, కథతో రండి, టైం తీసుకొని రండి, 1000 కోట్లు కొట్టండి, అప్పుడు మాట్లాడదాం. ఏదైతే మీరు ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నామన్నారో అప్పుడు మాట్లాడదాం. మీరు తీసిన 1000 కోట్ల సినిమా ఏదైతే ఉందో అది ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింటా లేకపోతే మా కోవకే చెందిన ఎంటర్టైన్మెంట్ స్టాండ్ పాయింట్ కానీ. సో రండి. సో ఇది గైస్ ఇవాళ మన టాపిక్. సో మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి, చదువుతా, రిప్లైస్ ఇస్తా. అండ్ వెళ్ళే ముందు